రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఓటమి చెందిన అభ్యర్థులు ఎవరు అధైర్యపడొద్దని, వారికి అండగా ఉండామని, ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందించడంతో పాటు అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, మహిళా స్వయం సమృద్ధికి, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగాని అభివృద్ధిలో నిలబెడదామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. మీకు అంటే ఈ సందర్భంగా కాన్స్టిట్యున్సీ నలుగురు నుంచి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ సందర్భాన్ని ఉపయోగించి మీకు మనం తెలుసుకుంటాం. మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 85% జనాభాకి ఈ భారతదేశంలో ఎక్కడ జరుగుతున్న ప్రోగ్రాం తెలంగాణలో గతంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది మరి నేను సివిల్ సప్లైస్ మంత్రి ఉండడం, ఇది ప్రారంభం కావడం, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మనం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం. రాష్ట్రంలో ఈరోజు మన జనాభా 3,70,00,000 ఉంటే 3,20,00,000 మందికి ప్రతి నెల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు సంఖ్య పెంచిన విషయం కూడా మనం చేస్తున్నాం.